హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది సిస్టర్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు చాలా తెల్లగా అందంగా బొద్దుగా పుడుతూ ఉంటారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటే పిల్లలు బ్లాక్ కావడం సన్నగా కావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? బేబీ కలర్ మారుతున్నారు, ఎందుకు మారుతున్నారు, ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి, ఎందుకు ఇలా కలర్ మారుతున్నారు, మా బేబీ పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడు, రోజులు గడుస్తుంటే బ్లాక్గా అయిపోయాడు అని చాలా వర్రీ అయిపోతుంటారు పేరెంట్స్. సో నేను కూడా ఇది ఫేస్ చేశాను. ఎందుకంటే మా బాబు కూడా సేమ్ పుట్టినప్పుడు వాడు చాలా అందంగా తెల్లగా పుట్టాడు. రోజులు గడుస్తూ ఉంటే 21st డే వచ్చేటప్పటికి చాలా బ్లాక్గా అయిపోయాడు. వాడు అసలు అర్థం కాలేదు ఇంత బ్లాక్గా ఎందుకు అయ్యాడు అనేసి. సో నేను ఈ వీడియోలో యాక్చువల్లీ ఎందుకు బ్లాక్గా అవుతారు, మనం ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే పిల్లలు పుట్టగానే చాలా అందంగా తెల్లగా పుడతారన్నమాట. రోజులు గడుస్తూ ఉంటే వితిన్ 1 monthలోనే బేబీ కలర్ చేంజ్ అయితే అయిపోతూ ఉంటారన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది, మరి పిల్లలు ఇలా కలర్ ఎందుకు చేంజ్ అవుతారు, మళ్ళీ నార్మల్ కలర్కి ఎప్పుడు వస్తారు, ఇలా చాలా రకాల సందేహాలు అయితే ఉంటాయి మదర్స్కి. సో నేను కూడా ఇది ఫేస్ చేశాను. డెలివరీ తర్వాత బేబీ చాలా అందంగా తెల్లగా పుడుతూ ఉంటారు. అదే ఒక 1 month కంప్లీట్ అయ్యే వరకు పిల్లలు చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటారు, సన్నగా అయిపోతుంటారు అనమాట. సో దీని గురించి మదర్ చాలా వర్రీ అయిపోతుంది. ఏంటి మా బాబు పుట్టగానే చాలా అందంగా ఉన్నారు, లేదా మా పాప పుట్టగానే చాలా అందంగా ఉంది, రోజులు గడుస్తుంటే ఎందుకు ఇలా బ్లాక్ అవుతున్నారు అని అంటే, సో మనకి 9 నెలలు అమ్మ కడుపులో ఉన్న బేబీ సడన్గా బయటికి వచ్చినప్పుడు ఇక్కడున్న వాతావరణాన్ని బేబీ తట్టుకోవాలి కదా. సో స్కిన్ అనేది ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక బ్లాక్ అయితే అవుతూ ఉంటారన్నమాట. సో దాంతోపాటు మనకి బేబీకి మనము మామూలుగా సోప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఆ సోప్స్ పడకపోయినప్పటికీ కూడా బేబీ బ్లాక్గా మారడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మా బాబు కూడా సేమ్ యాస్టేజ్గా పుట్టినప్పుడు చాలా తెల్లగా అందంగానే ఉన్నాడు. వాడు 1 month లోపటికే చాలా బ్లాక్గా మారిపోయాడు అన్నమాట. సో నాకు అర్థమైపోయింది, ఒక ఈ సోప్ ఏదో అనిపించింది అనమాట. సో మనకు ఒకవేళ సోప్ కనుక పిల్లలు పడలేదనుకో డ్రై స్కిన్ అవుతూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ కొంచెం పగిలినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అలా జరిగింది అంటే డెఫినెట్లీ బేబీకి సోప్ పడట్లేదు అని అర్థం అనమాట. సో సోప్ అయితే చేంజ్ చేయాలి. నేను అప్పుడు బేబీ సోప్ యూజ్ చేశాను అన్నమాట. సో అది మా బాబుకు పడింది. ఏదేమైనప్పటికీ కూడా సో సోప్స్ వల్లనే బేబీ చేంజ్ అని కాదు, డెఫినెట్లీ తల్లిదండ్రుల్లో ఎవరి జీన్స్ కనుక బేబీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ కలరే బేబీ మారుతూ ఉంటారన్నమాట. సో నార్మల్గా మా బాబు నేను నార్మల్ కలర్ అన్నమాట, బాగా వైట్ కాదు, బట్ మా హస్బెండ్ చాలా వైట్గా ఉంటాడు. మా బాబు మా హస్బెండ్ లాగా ఉంటాడు, యాస్టిజ్ అంతా కూడా వాళ్ళ డాడీ లాగా ఉంటాడు అన్నమాట వాడు. సో వాడు 3-4 months వరకు నేను సోప్ చేంజ్ చేసినప్పటికి కొంచెం కలర్ చేంజ్ వస్తూ ఉన్నాడన్నమాట. కానీ 4 months 3 months తర్వాత మా బాబు టోటల్లీ వైట్గా అయిపోయాడు. ఇంకా లడ్డుగా అవ్వడం కానీ వైట్గా అవ్వడం కానీ అయిపోయాడు. సేమ్ ఇప్పుడు అదే కలర్ వాడి కంటిన్యూగా ఉందన్నమాట. ఏంటంటే అది మన తల్లిదండ్రుల జీన్స్లో ఎవరిది వచ్చినా కూడా బేబీ సేమ్ ఒక 3 months తర్వాత సేమ్ అలా మారుతూ ఉంటారనమాట. సో మీకు ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు సోప్ కనుక పిల్లలకు పడట్లేదు అంటే డ్రై స్కిన్ కనబడడం లేదా పగిలినట్టుగా అనిపిస్తే సోప్ చేంజ్ చేయండి. సో ది బెస్ట్ సోప్ వచ్చేసి నేను మామా ఎర్త్ సోప్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను దీని గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. మామా ఎర్త్ సోపు అండ్ షాంపూస్ కూడా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే నేను దీని గురించి చాలా సెర్చ్ చేశాను. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట. సో బేబీకి చాలా స్కిన్కి చాలా మంచిది. సో ఇది యూజ్ చేయండి. సో ఏది యూజ్ చేసినప్పటికీ కూడా పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరితో ఒక పోలికి వస్తే సేమ్ వాళ్ళ కలరే మారుతూ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఎందుకు మారుతారు అనేది. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.